ఫస్ట్ టాపిక్ చూద్దాం. హెచ్సిఏలో అక్రమాలపై విచారణ కొనసాగుతుంది. నిందితులకి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ఇప్పటికే పూర్తయిపోయాయి. నిందితులని కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ ని బెదిరించిన అంశంపై ఈ విచారణ కొనసాగుతుంది. ఇక సిఐడి విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫోర్జరీ సైన్స్ తో పత్రాలు సమర్పించినట్టుగా గుర్తించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలపై సిఐడి ఎంక్వైరీ కొనసాగుతుంది. సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ ని బెదిరించిన అంశంపై సిఐడి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీచక్ర క్లబ్ తో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సంబంధాలపై సిఐడి అధికారులు అన్ని కోణాల్లో ఆరా తీశారు. హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు హెచ్సిఏ కీలక సభ్యులపై ఫోర్జరీ, చీటింగ్ కేసులని సిఐడి నమోదు చేసింది. ఇక ఈ కేసులో A1 గా జగన్మోహన్, A3 గా శ్రీనివాసరావు, A4 గా సునీల్, A5 గా రాజేందర్, A6 గా జి కవిత ఉన్నారు. శ్రీచక్ర క్లబ్ కి గౌలీపుర క్రికెట్ క్లబ్ అని కూడా పేరుంది. అయితే గౌలీపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యవహారంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ తో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ చేసిన గౌలీపుర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్స్ ద్వారానే జగన్మోహన్ రావు హెచ్సిఏలోకి అడుగుపెట్టారు. ఇక అప్పట్లోనే జగన్మోహన్ రావు పోటీ చేయడాన్ని మిగతా సభ్యులంతా వ్యతిరేకించినప్పటికీ అధ్యక్షుడు కాకుండా ఆపలేకపోయారు. గౌలీపుర క్రికెట్ క్లబ్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని సిఐడి అధికారులు వెరిఫై చేశారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉండటాన్ని సిఐడి గుర్తించింది. రాజేందర్ యాదవ్ తో పాటుగా ఆయన భార్య కవిత పాత్ర కూడా ఇందులో ఉండడంతో వారిని సైతం సిఐడి అధికారులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసే కాకుండా సన్ రైజర్స్ యాజమాన్యంతో హెచ్సిఏ విభేదాలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, జగన్మోహన్ రావుకి మరింత ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోందా? అండ్ ఎస్ఆర్హెచ్ కేసు కంటే పెద్ద కేసుగా ప్రెసిడెంట్ గిరి మెడకు చుట్టుకోబోతుందా? అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? రైట్, మొత్తానికి ఈ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు 6 మంది మీద కేసులు నమోదు చేస్తే అందులో 5గురు ఏవైతే మేడ్చల్కి సంబంధించినటువంటి కోర్టులో వాళ్ళని హాజరుపరచడం జరిగింది. ఒకరు A2గా ఉన్నటువంటి వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం వాదనలు కొనసాగుతున్నాయి. ఇకపోతే హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడమే ఒక ఇల్లీగల్గా మాత్రం సిఐడికి సంబంధించినటువంటి అధికారులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ సిఐడి అధికారులకి ఈ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా జగన్మోహన్ రావుకి సంబంధించినటువంటి మరొక అవినీతి కోణం కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్తో ఏదైతే ఆ టికెట్లకు సంబంధించినటువంటి వివాదం జరిగిందో ఆ వివాదం కాస్త కూడా కొంత రచ్చగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క బండారం అంతా కూడా బయటపడింది. అంటే హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడానికి ఏదైతే తను ప్రెసిడెంట్గా కావాలి అని అంటే ఏదో ఒక క్రికెట్కి సంబంధించినటువంటి క్లబ్లో ఒక అధ్యక్షుడిగా పనిచేయాలి. ఆ అధ్యక్షుడిగా పనిచేయాలంటే తనకు సంబంధించినటువంటి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ను కూడా చేసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా గౌలీపురకు సంబంధించినటువంటి క్రికెట్ క్లబ్లో కృష్ణయ్య అనే ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో అతనికి సంబంధించినటువంటి సోదరుడైనటువంటి రాజేంద్ర యాదవ్, అంతేకాకుండా భార్య కవిత, ఇద్దరు కూడా జగన్మోహన్ రావుకి సహకరించారు. ప్రధానంగా ఆ క్రికెట్ క్లబ్కు సంబంధించి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అని ఒక క్లబ్ని క్రియేట్ చేసి దానికి సంబంధించి పూర్తిగా కూడా డాక్యుమెంట్స్ని అంటే ఫోర్జరీ చేసి హెచ్సిఏకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈ అంశాన్ని అంతా కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ సిఐడి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ ఇప్పటికీ బీసీఐకి సంబంధించినటువంటి ఒక లేఖను కూడా రాసింది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్గా మేము హైదరాబాద్ని భావిస్తూ ఉంటాము, కానీ హెచ్సిఏ అక్కడ మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. ఇప్పటికే 10% టికెట్లు కూడా ఇచ్చాము, ఇంకా అదనంగా 10% సంబంధించినటువంటి టికెట్లను అడుగుతోంది. కాబట్టి ఆ ఒత్తిడి మేము తట్టుకోలేకపోతున్నాము. ఇక్కడ నుంచి మేము వేరే ప్రదేశానికి వెళ్తామంటూ కూడా ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి యాజమాన్యం బీసీఐ దృష్టికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దృష్టికి కూడా ఈ ప్రాబ్లం అంతా కూడా తెలంగాణ గవర్నమెంట్ దృష్టికి రావడంతో కూడా విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఐపీఎల్కి సంబంధించి క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఉప్పల్ స్టేడియంకి రావడం హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్గా కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హోమ్ గ్రౌండ్గా భావించేటటువంటి ఎస్ఆర్హెచ్ టీము వేరే ప్రదేశానికి వెళ్తే కూడా ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశానికి సంబంధించి తాము సీరియస్గా తీసుకుంటామంటూ విజిలెన్స్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో జగన్మోహన్ రావుకు సంబంధించినటువంటి నిధులు ఇవన్నీ కూడా బట్టబయలయ్యాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటువైపు ఎవరైతే జగన్మోహన్ రావుతో పాటు సిఇఓగా ఉన్నటువంటి సునీల్, ఇంకా ఇతర
మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత మరికొద్దిసేపట్లో కూడా కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక జగన్మోహన్ రావు తీరుని అజారుద్దీన్ సపోర్ట్ చేశారా, ఖండించారా? మళ్ళీ హెచ్సీఏలో చోటిస్తే తీసుకోవడానికి రెడీ అంటున్న అజార్తో సూపర్ ఎక్స్క్లూజివ్ 6 PM ఫుల్ అండ్ ఫైనల్ చూద్దాం. డోంట్ మిస్ ఇట్. సెకండ్ న్యూస్ చూద్దాం. ఒకటా రెండా, అర డజన్ కి పైగా అంతర్గత కొట్లాటలు. ఓరుగల్లు లొల్లి అయితే అన్స్టాపబుల్ అన్నట్లుగానే నడుస్తోంది. మరికొన్ని చోట్ల నేతలు తగ్గేదేలే అన్నట్లు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో ఇవాల్టి డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మల్లు రవి సారథ్యంలో పెద్ద అజెండాతోనే భేటీ జరిగింది. మరి భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మరీ ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్లో బిగ్ సౌండ్ చేసిన వరంగల్ కొట్లాట కొలికి వచ్చిందా? కాంగ్రెస్ లో గొడవలు సహజం. పార్టీలో నేతల మధ్య వివాదాలు సర్వసాధారణం. కానీ గొడవలు వివాదాలకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని ఆలోచనతో ఉంది పార్టీ నాయకత్వం. ఇటీవల జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించిన సీఎం ముఖ్య నేతలకు కీలక సూచనలు చేశారు. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయ రచ్చలేపుతున్న కొండా దంపతుల వివాదం దగ్గర నుంచి ఖైరతాబాద్లో ఆధిపత్య పోరు వరకు పలు వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు గాంధీ భవన్ లో భేటీ అయింది క్రమశిక్షణ కమిటీ. మల్లు రవి సారథ్యంలో జరిగిన సమావేశంలో ప్రధానంగా కొండా కాంట్రవర్సీ పైన చర్చ జరిగింది. క్రమశిక్షణ కమిటీ సమావేశానికి వరంగల్ నేతలంతా హాజరయ్యారు. ఉమ్మడి వరంగల్ పంచాయతీపై కమిటీతో నేతల చర్చలు జరిపారు. కొండామురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిసిప్లినరీ కమిటీకి తేల్చి చెప్పారు నేతలు. అసలు వివాదానికి కారణమైన వాళ్లను సమావేశానికి పిలవకుండా తమను పిలిచారంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పిలిచామని నేతలకు మల్లు రవి క్లారిటీ ఇచ్చారు. కొండామురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని వరంగల్ నాయకులు కోరడంతో మరోసారి మీటింగ్ నిర్వహించి చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే అధిష్టానానికి రిపోర్ట్ కూడా అందిస్తామన్నారు మల్లు రవి. అన్ని జిల్లాల్లో వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అందువల్ల ఏమేమి ఉన్నాయనేది తెలుసుకొని ఆ విషయాలకు అనుగుణంగా ఏం చేయాలనేది మాట్లాడుకుంటాం. మళ్ళీ సమావేశం డేటు పెట్టలేదు, అది పెట్టినప్పుడు మీ అందరికీ తెలియజేస్తాం. అసలు మొదట ఈ నెల 7న క్రమశిక్షణ కమిటీ మీటింగ్ అన్నారు. నేతలంతా హాజరు కావాలంటూ 10వ తేదీకి పోస్ట్ పోన్ చేసి కీలక నిర్ణయాలు ఉంటాయి అన్న సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ నేతలు కూడా అదే ఆశించారు. కానీ మరోసారి మీటింగ్ పెడతాం, అప్పుడే నిర్ణయం తీసుకుంటామని చెప్పి సస్పెన్స్ ని కంటిన్యూ చేశారు మల్లు రవి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కొండామురళిపై చర్యలకు పీసీసీ వెనకాడుతుందా? ఉమ్మడి వరంగల్ జిల్లా మిగతా నేతల అభిప్రాయం కూడా అదేనా? క్రమశిక్షణ కమిటీ భేటీ దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. దీంట్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారని మాత్రం ఉదయం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ వరంగల్ నేతలకు సంబంధించిన ఏదైతే పరిస్థితులు ఉన్నాయో తారాస్థాయికి చేరిన పరిస్థితి మనకు కనిపించింది. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపించాయి. ప్రతి ఒక్కరు కూడా మొదటి నుంచి కూడా మేము అనేక విషయాలు చెప్తున్నాం, దానికి సంబంధించినటువంటి ఏ విషయం పైన కూడా మీరు క్లారిటీ తీసుకోవట్లేదు అన్నదాన్ని వ్యక్తపరిచినట్టుగా తెలుస్తుంది. అలాగే క్రమశిక్షణ కమిటీ పదే మమ్మల్ని పిలవడం పట్ల కూడా ఒక అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. గతంలో కొండా సురేఖ దంపతులు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తీవ్ర దిమారాడి రేపుతున్న పరిస్థితి మనకు కనిపించింది. క్రమశిక్షణ కమిటీ డెసిషన్ పైనే ఖచ్చితంగా మేము ఆధారపడి ఉంటామని కూడా అటు నాయకులు కూడా కరఖండిగా చెప్పిన సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో తాడో బిడ్డ తెలుసుకోవాలని చెప్పి ఒక డెసిషన్ ఉంటేనే దీనికి సంబంధించి ముందుకు వెళ్తామని చెప్పి మమ్మల్ని అవమానాల పాలు గురి చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వరంగల్కి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్పిన నేపథ్యం చూస్తాం. అయితే గతంలో చేసినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పైన కూడా ఒక ఆధారాలను తీసుకొచ్చి అటు క్రమశిక్షణ కమిటీ ముందు కూడా పెట్టిన నేపథ్యం మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది, అటు కొండమురళి కూడా లిఖితపూర్వకంగా అనేక సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యం మనం చూసాం. అలాగే మీడియా ముందు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. బట్ అలాగే వరంగల్కి సంబంధించిన నేతలు కూడా వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి ఆధారాలను కూడా అటు క్రమశిక్షణ కమిటీ ముందు పెట్టిన నేపథ్యం చూసాం. సో ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఎలాంటి డెసిషన్ తీసుకోబడుతుందని మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. వస్తూ రాగానే క్రమశిక్షణ కమిటీ ఒకరిపైన వేటు వేసిన పరిస్థితులలో అలాగే ఖర్గే కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక క్లారిటీ తీసుకోవాలి, ఏదైతే పార్టీలో క్రమశిక్షణ ఉందో దానిపైన ఒక క్లారిటీగా ముందుకెళ్లాలని చెప్పిన నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి ఈ విధంగా ముందుకెళ్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అశోక్. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జిల్లా పరిషత్ స్కూల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో కలిపి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు సోషల్ టీచర్ గా, మంత్రి నారా లోకేష్ స్టూడెంట్ గా మారిపోయారు.
కొత్త చెరువు జెడ్పీ స్కూల్లోని 8వ తరగతి క్లాస్ రూమ్ కి వెళ్లిన సీఎం చంద్రబాబు సాంఘిక శాస్త్రంలోని వనరులు అనే పాఠ్యాంశంపై క్లాస్ చెప్పారు. మానవ వనరులు అంటే ఏంటి, సహజ వనరులు, పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏంటి అనే అంశాలపై విద్యార్థులకి చంద్రబాబు పాఠం చెప్పారు. క్లాస్ చెప్తూనే విద్యార్థుల్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు సీఎం చంద్రబాబు. ఇదే క్లాస్ లో మంత్రి నారా లోకేష్ ముందు బెంచిలో కూర్చొని చంద్రబాబు చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విన్నారు. ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. ఇక క్లాస్ ముగిసిన తర్వాత మంత్రి నారా లోకేష్ తో కలిసి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు సీఎం చంద్రబాబు. విద్యార్థుల చదువులు, మార్కులపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి భవిష్యత్తు ప్రణాళికల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. భోజనం ఎలా ఉందని విద్యార్థుల్ని ఆరా తీశారు. రోజు ఇదే రకంగా భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబు పాదాలకి నమస్కరించి మంత్రి లోకేష్ ఆశీర్వాదం తీసుకోవడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు వస్తూ ఉండగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పేరెంట్ టీచర్స్ మీటింగ్ సభలోనూ మంత్రి లోకేష్ ని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. విద్యాశాఖని ఛాలెంజ్ గా తీసుకుని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రికార్డు సృష్టించిందా? మధ్యలో పవన్, లోకేష్ సవాళ్లు, స్వీకరణని అసలు ఎలా చూడాలి? డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఆంధ్రప్రదేశ్లో రోజు జరిగే రాజకీయ రచ్చ చర్చలకి భిన్నంగా ఈరోజు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంస్కరణలో భాగంగానే మెగా పేరెంట్ టీచర్స్ డే ఒకటి నిర్వహించాలని గత ఏడాది నిర్ణయించారు. గత ఏడాది గురు పూర్ణిమ రోజే దీన్ని నిర్వహించారు. ఈసారి మెగా పేరెంట్ టీచర్ డే 2.0 దీన్ని ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చాలా ఆసక్తికరమైన పరిణామాలు మనం చూస్తున్నాం. ఉదయం నుంచి చాలా మొత్తం రాష్ట్రంలో దాదాపు 61,000 పాఠశాలల్లో 2,28,00,000 విద్యార్థులు కావచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, దాతలు కావచ్చు, పేరెంట్స్ కమిటీ కావచ్చు, అందరూ కలిసి ఒక్కసారిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం చోటు చేసుకుంది. ప్రధానంగా రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. తాను విద్యాశాఖను తీసుకునే సమయంలోనే చాలామంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తండ్రితో పాటు మిగతా తన వెల్విషర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున తనను హెచ్చరించారు. ఆ విద్యాశాఖ కంటే వేరే ఏదైనా తీసుకోవచ్చు, నిరంతరం అనేక ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది విద్యాశాఖలో అని చెప్పి దాన్ని కాకుండా మరొకటి తీసుకోవాలని సూచించారు. కానీ నేను ఆ ఛాలెంజెస్ని స్వీకరించడానికే ఆ పదవిని తీసుకున్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీసుకురావాలనే ఈ సంస్కరణ తీసుకొచ్చాను. ఇందులో భాగంగా తల్లిదండ్రులను, పిల్లల్ని ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి వాళ్ళ విద్యార్థుల ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, బిహేవియర్ ఎలా ఉంది, లేకపోతే ఇతర వాళ్ళకి ఎట్లాంటి వాతావరణాన్ని ఇంటి దగ్గర కల్పించాల్సి ఉంటుంది చెప్పే ప్రయత్నంతో పాటు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికలను వివరించడంతో పాటు పేరెంట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ కమిటీలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి ప్రధానంగా సోషల్ టీచర్గా మారి 100లోనే దాని మీద క్లాస్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే లోకేష్ ప్రధానంగా మోడీ ఇచ్చిన ఛాలెంజ్, అది పవన్ ఇచ్చిన ఛాలెంజ్గా మనం చూస్తున్నది. ప్రధాని తల్లి పేరుతో ఒక మొక్కను ప్రతి విద్యార్థి నాటాలని పిలుపునిచ్చారు. అదే దాన్ని పవన్ కూడా ప్రస్తావిస్తూ రాష్ట్రంలో అనేక సమావేశాల్లో ప్రస్తావిస్తూ ఆ ఛాలెంజ్ని తీసుకోవాలని చెప్పి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ ఇచ్చిన ఛాలెంజ్ని తీసుకున్నట్టు అదే కేవలం విద్యాశాఖ ఒకటే ఈ మొత్తం ఛాలెంజ్ని 1,00,000 మొక్కల్ని ఏడాదిలో దాన్ని ప్లాన్ చేస్తామని చెప్పడం ద్వారా ఆ ఛాలెంజ్ని కూడా స్వీకరిస్తున్నట్టుగా లోకేష్ చెప్పారు. సో మొత్తం ఇట్లాంటి అనేక రకాల ఆసక్తికరమైన కథనాలతో ఈరోజు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లక్ష్యాలని చేరుకోవడంలో, వాళ్ళ ప్రజలకు వివరించడంలో, తల్లిదండ్రులకు వివరించడంలో ఆ లక్ష్యాలను రీచ్ అయినట్టుగా కూడా ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది.
సో ఏపీలో హైలైట్స్ ఇవి. ఇక పక్క రాష్ట్రానికి వెళదాం. అక్కడ హై డ్రామా నడుస్తోంది. కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతున్న హై డ్రామా గురించి న్యూస్. సీఎం కుర్చీ ఖాళీగా లేదని చెప్తున్నారు సిద్ధరామయ్య. 5 ఏళ్లు సీఎం పదవి తనదే అంటున్నారు. ఢిల్లీలో సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా బస చేశారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. సిద్ధరామయ్యకు రాహుల్ అపాయింట్మెంట్ లభించలేదు. బెంగళూరులో ఖర్గేతో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. కర్ణాటక రాజకీయాల్లో హై డ్రామా కొనసాగుతోంది. ఢిల్లీలో సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎంను మారుస్తున్నారని, అందుకే తనను డీకే శివకుమార్ను ఢిల్లీకి హైకమాండ్ పిలిపించిందన్న వార్తల్లో నిజం లేదన్నారు సిద్ధరామయ్య. కర్ణాటకలో సీఎం కుర్చీ ఖాళీగా లేదని, 5 ఏళ్ల పాటు తానే సీఎం పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సీఎంను మారుస్తారని చెబితే అది తిరుగుబాటు కాదన్నారు సిద్ధరామయ్య. తాను డీకే శివకుమార్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. సీఎంను మార్చే నిర్ణయం కేవలం ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్కే ఉందన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సూర్జేవాలా సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని ఇప్పటికే ప్రకటించారన్నారు. తనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లభించలేదన్నారు సిద్ధరామయ్య. ఇదే సమయంలో బెంగళూరులో కీలక సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉంటే ఇటు బెంగళూరులో పార్టీ నేతలతో ఖర్గే సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఇప్పటి వరకు సిద్ధరామయ్య కామెంట్స్ పై స్పందించలేదు. బ్యూరో చీఫ్ గోపి లైవ్ లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. సో గోపి, సిద్ధరామయ్య తానే సీఎం అని పదే చెప్పుకుంటున్నా హైకమాండ్ ఎందుకు ఎస్ అని ఒక క్లారిటీ ఇవ్వలేకపోతోంది గట్టిగా. అండ్ శివకుమార్ ఇంపాక్ట్ బలంగా ఉందా? ఏం జరుగుతోంది? ఎస్, ఖచ్చితంగా డీకే శివకుమార్ ని సీఎం చేయాలి. పవర్ షేరింగ్ అనేది 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న అంశం పైన సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాత ఈ టర్మ్ ఎలక్షన్స్ సిద్ధరామయ్యకి లాస్ట్ టర్మ్ ఎలక్షన్స్గా ఆయన కోరుతున్నారు. కాబట్టి డీకే శివకుమార్ ఈ సీఎం బాధ్యతల్ని ఇటు సిద్ధరామయ్యకి అప్పగించాలి. ఆ ఒప్పందంతోనే గతంలో 2023లో జరిగిన ఎలక్షన్స్లో ఒక ఒప్పందంతో ఇటు ముఖ్యమంత్రి పీఠాన్ని సిద్ధరామయ్య అధిరోహించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను, ముఖ్యమంత్రి పదవిలో ఎటువంటి మార్పు లేదు, తనని మారుస్తారన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు, కాంగ్రెస్ అధిష్టానం దాని గురించి ఎటువంటి ఆలోచన చేయడం లేదని చెప్పి సిద్ధరామయ్య చెప్తున్నారు. కానీ దానికి భిన్నంగా ప్రస్తుత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేతలతో మల్లికార్జున ఖర్గే ఇటు సమావేశం అవ్వడం, అలాగే ఢిల్లీకి 2 నేతలు రావడం, అలాగే సిద్ధరామయ్య పదే తానే 5 ఏళ్ల టర్మ్ మొత్తం కూడా ముఖ్యమంత్రిగా ఉంటాను అని ఆయన చెప్తున్నప్పటికీ అధిష్టానం దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోవడం అనేది ఇక్కడ ప్రశ్నలకు తావిస్తోంది. దీనికి వెనుక డీకే శివకుమార్ ముఖ్యంగా పార్టీని గెలిపించడంలోనూ, అలాగే సుమారు 100 మంది ఎమ్మెల్యేలు, 135 మందికి పైగా ఎమ్మెల్యేలు అక్కడ గెలిస్తే 224 మంది అసెంబ్లీ ముఖ్యంగా సభ్యుల సంఖ్యలో, సో 100 మందికి పైగా ఇటు డీకే శివకుమార్ మద్దతుగా ఉన్నారు అని చెప్పి డీకే వర్గం చెప్తుంది. అయితే తన లాయిస్టులు ఎవరు నెక్స్ట్ ఎలక్షన్స్ పైన దృష్టి పెట్టాలి, కానీ ఇప్పుడు ఈ అంశంపై మాట్లాడొద్దు అని చెప్పి డీకే శివకుమార్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అనేది 2.5 ఏళ్ల టర్మ్ ఈ నవంబర్ నాటికి, అంటే మరో 4 నెలల్లో పూర్తవుతుంది. సో ఈ 4 నెలల వ్యవధిలో కర్ణాటక రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఓ పక్క బీహార్ ఎలక్షన్స్పై ఫోకస్ చేస్తున్న తరుణంలోనే ఇప్పుడు కర్ణాటకలో కూడా అంతర్గతంగా ఈ వివాదాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి మార్పుని పార్టీలో ఎటువంటి చీలిక లేకుండా ఎవరిని నొప్పించకుండా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశంపైన అధిష్టానం దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుతం డీకే శివకుమార్ అలాగే సిద్ధరామయ్య ఇద్దరు కూడా ఢిల్లీలో ఉన్నారు. నిన్న ప్రియాంక గాంధీని డీకే శివకుమార్ కలవడం జరిగింది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో రాహుల్ గాంధీని కలిసిన తర్వాత అధిష్టానం ద్వారానే సిద్ధరామయ్యకు చెప్పించాలన్న ఆలోచనలో డీకే శివకుమార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి మార్పు పైన సిద్ధరామయ్య పదే తానే సీఎంగా కొనసాగుతామని చెప్తున్నప్పటికీ అధిష్టానం ఎటువంటి ప్రకటన కూడా చేయడం లేదు. సో ఎవరిని నొప్పించకుండా నేరుగా అధిష్టానం నుంచి డైరెక్షన్స్ వస్తే కనుక సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్కి అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు డీకే శివకుమార్కి అప్పగిస్తేనే 2028లో నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్న అభిప్రాయాన్ని, భావాన్ని కూడా అధిష్టానం దృష్టికి డీకే శివకుమార్ తీసుకెళ్తున్నారు. కాబట్టి సో చూడాలి రానున్న 4 నెలల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అధిష్టానం ముఖ్యమంత్రిని మారుస్తుందా లేక సిద్ధరామయ్య కొనసాగిస్తుందా, ఏం జరగబోతుంది కర్ణాటక రాజకీయాల్లో అనే దానికి సంబంధించి మరో 4 నెలల్లో ఈ నవంబర్ నాటికల్లా కూడా స్పష్టత రాబోతుంది. ఆల్రైట్ గోపి, సో ఇది 5/5.